పట్టణంలోని బీసీ కాలనీలో ఆదివారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు బీసెట్టి బాబ్జీ పాల్గొని రక్తం శిబిరాన్ని ప్రారంభించారు. వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి పెద్ద ఎత్తున బీసీ కాలనీలో ఒక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి జనహితాన్ని కోరుకునే వాళ్ళు సమాజంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయాల్సింది స్వచ్ఛంద సంస్థలే. స్వచ్ఛంద సంస్థలుగా విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది విజయనగరం యూత్. ఈ విజయనగరం యూత్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా మరొకసారి ఈ బృందాన్ని అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఆసుపత్రుల్లో కానీ, రెడ్ క్రాస్లో కానీ, లేకపోతే ఘోషాసుపత్రిలో కానీ, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో కానీ చాలా అవసరమైనటువంటి రక్తం. దయచేసి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ వేసవి సమయంలోనే దీనిపైనే దృష్టి పెట్టాలి. ఇంకేం అవసరం, మంచినీళ్ళు ఎంత ముఖ్యమో ఈరోజు రోగులకి రక్తం కూడా అంతే ముఖ్యం. ఈ రోగుల్ని ఆదుకోవడం కోసం విజయనగరం యూత్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి గొప్ప కృషిని విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా ప్రత్యేకించి అభినందన తెలియజేస్తున్నాను. హాస్పిటల్ ఉన్నారా మొత్తం రాయాలి మీ చేతిలో